హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆ శ్రీరామచంద్రుని దయ వలన అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని కోరుకుంటున్నాను. సోమవారం మే 11, 2026 ఈరోజు పంచాంగం, అలాగే ఈరోజు తిథి, ఈరోజు నక్షత్రం, శుభ అశుభ సమయాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ముందుగా ఈరోజు ప్రశ్న: శాస్త్ర ప్రకారం పుట్టినరోజు జరుపుకోవడానికి తిథి ముఖ్యమా లేక నక్షత్రం ముఖ్యమా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసినట్లయితే కమెంట్స్లో మీ సమాధానాన్ని తెలపండి. ఈరోజు పంచాంగం మే 11, 2026 సోమవారం, శ్రీ పరాభవనామ సంవత్సరం, వైశాఖ మాసం, వసంత ఋతువు, ఉత్తరాయణం, కృష్ణపక్షం. సూర్యోదయం తెల్లవారుజామున 5:37, సూర్యాస్తమయం సాయంత్రం 6:29. చంద్రోదయం రాత్రి 1:56, అలాగే చంద్రాస్తమయం మధ్యాహ్నం 1:17. ఈరోజు తిథి నవమి, మధ్యాహ్నం 3:24 వరకు, తదుపరి దశమి. ఈరోజు నక్షత్రం శతభిష, రాత్రి 1:28 వరకు, తదుపరి పూర్వభద్ర. యోగం ఐంద్ర, 1:04 వరకు, తదుపరి వైద్యుతి. కరణం గర, తెల్లవారుజామున 3:14 వరకు, తదుపరి విష్టి. ఈరోజు అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 7:14 నుండి 8:50 వరకు, యమగండం ఉదయం 10:27 నుండి మధ్యాహ్నం 12:03 వరకు, వర్జ్యం ఉదయం 8:13 నుండి 9:52 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:29 నుండి 1:20 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:03 నుండి 3:55 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 1:40 నుండి 3:16 వరకు. ఈరోజు శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:08 నుండి 5:37 వరకు, అమృత గడియలు సాయంత్రం 6:05 నుండి 7:43 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:37 నుండి మధ్యాహ్నం 12:29 వరకు. ఈరోజు మంచి సమయాలు: ఉదయం 5:50 నుండి 6:34 వరకు, తిరిగి ఉదయం 7:38 నుండి 8:42 వరకు, తిరిగి ఉదయం 10:50 నుండి మధ్యాహ్నం 12:18 వరకు, తిరిగి మధ్యాహ్నం 1:11 నుండి 2:01 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:44 నుండి సాయంత్రం 4:09 వరకు. ఈ సమయాలలో సాధారణ రోజువారీ పనులు చేసుకోవచ్చు. అలాగే శుభకార్యాలు, ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. గృహప్రవేశం, కొత్త ఇంటి ప్రారంభం, అక్షరాభ్యాసం, అన్నప్రసన్న, వివాహం వంటి పెద్ద పనులకు కేవలం పంచాంగం మాత్రమే కాకుండా మీ పంతులు గారి సలహా తీసుకొని చేయడం మంచిది. ఈరోజు విశేషం ఏమీ లేదు. ముందుగా అడిగిన ప్రశ్నకు సమాధానం: తిథి ప్రకారం చేసుకోవాలని బృహస్పతి స్మృతి. అందుకే దేవతలు పుట్టిన తిథి ప్రకారం పండుగలు జరుపుతాము. కానీ కొన్ని సాంప్రదాయాల వారు వారి ఆచారం ప్రకారం నక్షత్రం ప్రకారం చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి రోజువారీ పంచాంగం కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.